త్రియేక యెహోవా దేవుని నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఘనమైన నామములో మీ అందరికీ శుభములు శుభాకాంక్షలు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మీ కుడి హస్తాన్ని ఒకసారి చూపిస్తారా? మెననైట్ వారు హల్లెలూయా ఎలా చెప్తారో చూద్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతంగా చెప్పేశారు. థ్యాంక్ యూ. ఈ శ్రేష్టమైన మెననైట్ ఎంబీ కన్వెన్షన్లో మొదటి రోజు పాల్గొని మీకు సందేశాన్ని ఇచ్చే ఈ గొప్ప తరుణము యేసు ప్రభువు నాకు ఇచ్చినందుకు ప్రభువుని ఘనపరుస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలందరికీ, ఎంఎస్ రావు గారికి, రెవరెండ్ రూఫస్ గారికి, రెవరెండ్ ఆశీర్వాదం గారికి, అలాగే వేదిక మీద ఉన్న శాంతి దాత గారికి, మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. క్వైర్ చాలా అద్భుతంగా పాట పాడారు. మీరు వాంట్ టు లిసన్ టు అగైన్. నాన్నగారు పాట పాడిస్తారట, చూద్దాం. ఇప్పుడే పాడతారా? తర్వాత పాడిద్దాం లాస్ట్లో. ఏ పాట కొంచెం చెప్పండి వాళ్ళకి. ప్రియులరా, రూఫస్ అయ్య గారు నా గురించి చక్కని పరిచయాన్ని ఇచ్చారు. వారికి నా కృతజ్ఞతలు. చాలా సమయం అయినది. నేను 2 ప్రకటనలు మాత్రమే చేసి వాక్యంలోనికి మనం వెళ్దాం. ప్రస్తుతంలో నేను టీవీలో 5 భాషల్లో సందేశాలు అందిస్తూ ఉన్నాను. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మలయాళం అండ్ తమిళ్. భారతదేశం అంతటా నేను ఇచ్చే సందేశాలు వింటున్నారు. ఇంగ్లీష్ కార్యక్రమాలు 87 దేశాల్లో వింటున్నారు. ప్రతి వారం కూడా కొన్ని లక్షల మంది వింటూ, రక్షణ లేని వారు రక్షణలోనికి వస్తూ, రక్షణ ఉన్నవారు విశ్వాసములో బలపడుతూ ఉన్నారు. ఈ కార్యక్రమాల కొరకు మీరు ప్రార్థన చేయండి. తెలుగులో 2 రోజులు నా సందేశాలు వస్తున్నాయి. అది మీరు మనసులో పెట్టుకోండి, లేకపోతే రాసుకోండి. ప్రతి శనివారం రాత్రి 10 గంటలకు శుభవార్త టీవీ ఛానల్లో సమృద్ధి వాక్యం, అది బైబిల్ స్టడీ కార్యక్రమం. అది వచనము వెంబడి వచనాన్ని వ్యాఖ్యానిస్తూ చాలా లోతైన సందేశాలు ఇస్తున్నాను. ప్రతి శనివారము రాత్రి 10 గంటలకు శుభవార్త టీవీ ఛానల్లో. అలాగే ప్రతి ఆదివారము అదే శుభవార్త టీవీ ఛానల్ రాత్రి 10 గంటలకు సమృద్ధి జీవం. గత 23 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. మొదట్లో వచ్చిన కార్యక్రమాల్లో సమృద్ధి జీవం 1. దేవుని మహాకృపను బట్టి ఆ కార్యక్రమాలు నేటికి కొనసాగుతూ ఉన్నాయి. రక్షణ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన సందేశాలు వింటున్నాను. ప్రతి ఆదివారం రాత్రి 10 గంటలకు శుభవార్త టీవీ ఛానల్లో సమృద్ధి వాక్యము ద్వారా మీరు సందేశాలు వినాలని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇంకొక చాలా ప్రాముఖ్యమైన ప్రకటన పెద్దల అనుమతితో నేను చెప్పాలనుకుంటున్నాను. ఇఫ్ యూ గివ్ మీ పర్మిషన్, ఐ వాంట్ టు మేక్ అన్ అనౌన్స్మెంట్. అదేంటంటే, దేవుడు నాకు 2 బిడ్డలను అనుగ్రహించాడు. మొదటిది కుమార్తె, మెడికల్ డాక్టరే. అల్లుడు కూడా మెడికల్ డాక్టరే, అమెరికాలో వారు ఉంటారు. అలాగే నా కొడుకు డాక్టర్ సుహాస్ మాసిలామణి, కోడలు కూడా గైనకాలజిస్టే. సుహాస్ మాసిలామణి గారి గురించి మీకు ఒక ప్రకటన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రపంచములోనే ఎంతో పేరుగాంచిన రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జన్గా బాబు భారతదేశం అంతా సర్జరీస్ చేస్తున్నాడు. విదేశాల్లో కూడా సర్జరీస్ చేస్తున్నాడు. ఏంటంటే ఇవి మోకాల మార్పిడి
సర్జరీ. మరి ఈ రోజుల్లో ఒక వయసు వచ్చిన తర్వాత అందరికీ మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. అయితే ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ రోబోటిక్ మన హైదరాబాదులో ఒక 4 హాస్పిటల్స్ మాత్రమే చేస్తున్నాయి. కానీ దేవుని మహాకృప, నేను డాక్టర్ అమ్మ అత్తాపూర్లో ఎమరీ మిషన్ హాస్పిటల్ కట్టించాం. ఆ ఎమరీ మిషన్ హాస్పిటల్కి కూడా యేసు ప్రభు ఒక ఆర్థోపెడిక్ రోబోట్ను అనుగ్రహించారు. సో డాక్టర్ సుహాస్ మాసలామని నా కుమారుడు మన హాస్పిటల్ ఎమరీ మిషన్ హాస్పిటల్లో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్, హిప్ సర్జరీస్, ఫ్రాక్చర్స్, ఏదైనా సరే ఆర్థోపెడిక్ సంబంధించిన చికిత్స, శస్త్రచికిత్సలు కూడా చేస్తున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే మీకు కానీ, మీకు తెలిసిన వారికి కానీ, మీ కుటుంబంలో కానీ ఎవరికైనా నీ రీప్లేస్మెంట్ సర్జరీ కావాలన్నా, ఆర్థోపెడిక్ సేవలు కావాలన్నా నేను డాక్టర్ సుహాస్ సెల్ నంబర్ మీకు ఇస్తాను. ఒకవేళ మీ దగ్గర ఒక పెన్ను పేపర్ ఉంటే బాబు సెల్ నంబర్ రాసుకోండి. నా నంబర్ కూడా ఇస్తాను మీకు. బాబు ఎప్పుడు బిజీగా ఉంటాడు. ఒకవేళ బాబు ఎత్తకపోతే నాకు కాల్ చేయండి. మీ నంబర్ బాబుకి ఇస్తాను, బాబు మీకు కాల్ చేస్తాడు. మరి బయట జరిగే అయ్యే ఖర్చు కన్నా సకానికి సగం ఖర్చుతోనే అత్యున్నతమైన అత్యాధునికమైన ఆర్థోపెడిక్ సర్జరీస్ మన ఎమరీ మిషన్ హాస్పిటల్లో డాక్టర్ సుహాస్ చేస్తున్నారు. ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. బాబు నంబర్ రాసుకోండి. 98489 58941. మళ్ళీ చెప్తున్నాను, 98489 58941. డాక్టర్ సుహాస్ మాసలామని నాన్నగారి పేరు పెట్టాం. నా నంబర్ 98480 18941, 980-18941. ఎవరికన్నా ఈ ఆర్థోపెడిక్ సేవలు అయితే తప్పకుండా ఈ నంబర్స్ కాల్ చేయండి. ప్రభు నడిపింపును బట్టి సాధ్యమైనంత మట్టుకు ఎంత తక్కువైతే అంత తక్కువ ధరతో ఈ ఆర్థోపెడిక్ సేవలు మీకు అందించడానికి మా వంతు మేము చేస్తాం. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దాం. సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి, నీ కృపలన్నిటి కొరక నీకే స్తుతులు స్తోత్రములు. మెననైట్ సంఘాన్ని బట్టి, సంఘాలను బట్టి, విశ్వాసులను బట్టి, సేవకులను బట్టి నీకు స్తోత్రములైన. వీటి ద్వారా గొప్ప పరిచర్య అన్ని రంగాల్లో నువ్వు జరిగిస్తూ మరి ఈ సమయంలో ఒక గొప్ప కన్వెన్షన్ వారు నిర్వహించారు. మొదటి రోజే ఎంతో విజయవంతంగా నడుస్తూ ఉన్నది. తండ్రి, మొదటి సందేశము మేమందరము వినడానికి సిద్ధముగా ఉంటుండగా పరిశుద్ధాత్మదేవ సర్వసత్యములోనికి, వాక్యములోనికి మూల నడిపించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఒక ప్రాముఖ్యమైన అంశమును మనము ధ్యానము చేద్దాము. రక్షణలో గొప్ప విశ్వాసం, గ్రేట్ ఫెయిత్ ఇన్ సాల్వేషన్. మనందరికీ తెలుసు, రక్షణ జీవితములో ఉన్న ఆశీర్వాదాలన్నీ ఈ భూలోకములో విడుదల కావాలంటే విశ్వాసం కావాలి. ఒకనాడు ఈ లోకాన్ని మనం విడిచి పరలోకములో నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలన్నా కూడా మనకు విశ్వాసము కావాలి. అయితే వాక్యానుసారంగా మీకు నేను తెలియచేస్తున్నాను చూడండి ప్రియులరా, మామూలు విశ్వాసం కాదు, అల్ప విశ్వాసం,
అసలే కాదు, అవిశ్వాసం కానే కాదు. రక్షణ జీవితంలో మీకు నాకు కావలసింది గొప్ప విశ్వాసం, గ్రేట్ ఫెయిత్. హెబ్రీ పత్రిక 11:6 వాక్యం అంటారు చూడండి. హెబ్రీ 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో, తను వెతుకు వారికి ఫలము దయచేయవాడనియో నమ్మవలెను గదా. ఎస్, యేసు ప్రభు నందు మనకు ప్రియులారా ఈ గొప్ప విశ్వాసములో దినదినం ఎదగాలి. ఆ గొప్ప విశ్వాసం ఏంటో చెప్తాను. ఆ గొప్ప విశ్వాసములో ఎలాగా ఎదగాలో కూడా చెప్తాను. ఆ గొప్ప విశ్వాసము ద్వారా మనందరి హృదయాల్లో ఎన్నో ప్రార్థనలు ఉంటూ ఉన్నాయి. వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలు, వివాహాలు, యవనస్తులు, సేవకులు, సంఘము, పరిచర్య, ఎన్నెన్ని ప్రార్థనలు ఉంటూ ఉన్నాయి. ఆ ప్రార్థనలన్నీ విడుదల అవ్వాలి అనంటే మీకు నాకు గొప్ప విశ్వాసం కావాలి. ఒక మాట మీరు వినాలి. బైబిల్లో విశ్వాసము అన్నమాట పిస్సాస్. కానీ వినండి, ఆ విశ్వాసములో కొన్ని అమూల్యమైన లక్షణాలు ఉండాలి. ఫెయిత్ మస్ట్ హ్యావ్ సర్టన్ క్యారెక్టరిస్టిక్స్. ఆ విశ్వాసములో ఈ లక్షణాలన్నీ కూడా బైబిల్లో నుండి మనం తెలుసుకోవాలి. మన విశ్వాసాన్ని వినండి, ఆ లక్షణాల్లోనికి మార్చుకోవాలి. అవర్ ఫెయిత్ మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వేరియస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫెయిత్. మరి అట్టి లక్షణాల్లో ఒకటి ప్రియులారా గొప్ప విశ్వాసం. దాని గురించే ఈరోజు మనం చూద్దాం. ఒక నిగూఢమైన పాఠ్యభాగాన్ని పఠన చేద్దాం మీ బైబిల్స్లో. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుండి 28 వచనాలు తెరిచిపెట్టండి. మత్తయి సువార్త 15:21 నుండి 28 వచనాలు. ఇక్కడ ఒక కనాను స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఈ కనాను స్త్రీ ఎవరండి? ఇశ్రాయేలు ప్రజలకు చెందిన విశ్వాసురాలు కాదు, రక్షణ పొందిన వ్యక్తి కాదు. కనాను స్త్రీ ఒక అన్యురాలు. అంటున్నారా? షీ వాజ్ ఎ జెంటైల్. ఇశ్రాయేలు ప్రజల గురించి తెలియదు, యెహోవా గురించి తెలియదు, ఏది తెలియదు. ఎక్కడో విందంటే యేసు ప్రభు అంట, మెస్సయ్య అంట, రక్షకుడంట, గొప్ప కార్యాలు చేస్తున్నాడట అంటూ ఒక అన్యురాలు యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆ పాఠ్యభాగం మీరు వినండి. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోన్ల ప్రాంతంలోకి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతములో నుండి కనాను స్త్రీ ఒక్కతే, ఎవరు రాలే, ఆమెతో వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. నిజంగా ఇంట్లో తనకంటూ ఒక కుమార్తె ఉన్నది. ఆ కుమార్తెను దయ్యం పట్టింది. ఇంకా దయ్యం పట్టినందుకు ఆ బిడ్డ ఎంతో బాధలో ఉన్నది, వెలువెల్లాడిపోతూ ఉన్నది. కుమార్తెను చూడలేక తల్లి కూడా ఎంతో బాధలో ఉన్నది. మెస్సయ్య అట, రక్షకుడట, అద్భుతాలు చేస్తున్నాడట అంటూ యేసు ప్రభువు దగ్గరికి వచ్చి, యేసయ్యా, నా కుమార్తె దయ్యం పట్టి బాధపడుతున్నది, ఆమె నీవు స్వస్థపరచాలని కేకలు వేస్తూ ప్రార్థన చేసి. అద్భుతమైన సన్నివేశం. యేసు ప్రభువుతో వినండి ప్రియులారా, ఒక విశ్వాస పోరాటాన్ని సాగించి, ద బ్యాటిల్ ఆఫ్ ఫెయిత్. ఇంకా ఆ విశ్వాస పోరాటము కొనసాగించిన తర్వాత యేసు ప్రభు
ఆ అన్యురాలి విశ్వాసము చూసి ఎలా ప్రస్తావన చేశారో చూడండి. 28వ వచనము. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము గొప్పది. ఇశ్రాయేలు ప్రజల్లో కూడా నేను ఇంత గొప్ప విశ్వాసం చూడలే. నీవు అన్యురాలు అయినా, బైబిల్లో ఉన్న దేవుడు నీకు తెలియకపోయినా, చివరికి నేను మెస్సయ్యాగా నీకు అనుభవం లేకపోయినా, నీ కుమార్తె దయ్యం పట్టి బాధపడుతున్నది కదా, నీ వచ్చి నాతో ఎంత గొప్ప విశ్వాస పోరాటాన్ని పోరాడావంటే చివరిలో నెగ్గావమ్మా. అందుకే యేసుప్రభువు అన్నారు, నీది గొప్ప విశ్వాసం. ప్రియులారా, ఈ స్త్రీ రక్షణ లేని స్త్రీ. మనందరం రక్షణ పొంది, రక్షణ లేని స్త్రీకి అంత గొప్ప విశ్వాసం ఉంటే రక్షణ పొందిన మనకు కూడా అలాంటి విశ్వాసం ఉండాలి కదా. ఉందా? చూద్దాం. ఆ గొప్ప విశ్వాసము ఆ స్త్రీ కనపరిచిన ఆ విశ్వాసాన్ని మనము అలవర్చుకోగలిగితే, అంత గొప్ప విశ్వాసం కలిగి ఉంటే, ప్రియులారా, వాక్యానుసారంగా చెప్తున్నాను చూడండి, మన ప్రార్థనలకు అద్భుతమైన జవాబులు వస్తాయి. వాట్ వి నీడ్ ఈజ్ నాట్ ఆర్డినరీ ఫెయిత్, బట్ వాట్ వి నీడ్ ఈజ్ గ్రేట్ ఫెయిత్, లైక్ ద ఫెయిత్ ఆఫ్ దిస్ జెంటైల్ వుమన్, ద వుమన్ ఆఫ్ కానాన్. అయితే ఇక్కడ ఒక సత్యం మీకు చెప్తా, వినాలి. ఈ కుమార్తె రక్షణ లేని కుమార్తె కనుక దయ్యం బట్టి. కానీ వినండి, రక్షణ పొందిన వారిని ఎవరిని కూడా దయ్యం పట్టదు. మనసులో పెట్టుకో. ఈ రోజుల్లో స్టేజీల మీద విశ్వాసులని పిలిచి వాళ్ళు తన్ని దయ్యాలు ఎలగొడుతున్నారు. దానికన్నా డ్రామా ఇంకోటి లేదు, దానికన్నా అబద్ధం ఇంకోటి లేదు. విశ్వాసంలో దయ్యాలు వెలగొట్టడం ఏంటి? ఎప్పుడైతే యేసుక్రీస్తును రక్షకునిగా, ప్రభువుగా మనం స్వీకరించామో, మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న శరీరములోనికి అపవిత్రాత్మ రాగలదా? నెవా. ఎవ్వరు కూడా ఎలాంటి అహో పెట్టుకోకండి. కొన్నిసార్లు విశ్వాసులకి అనుమానం వస్తారు, నాకు దయ్యం పట్టిందా అని. కొంతమందిని చూస్తే ఇటు దయ్యం పట్టిందిరా అంటే. నో. A demon, an evil spirit can never possess a born again Christian or a saved person. అది మనసులో పెట్టుకో. అయితే ఇక్కడ ఈ కుమార్తె ఎంత భయంకరమైన బాధలో ఉన్నదో వర్ణించాలంటే మనము మార్కు సువార్త 5వ అధ్యాయానికి వెళ్దాం. మీరు తెరిచిపెట్టండి. లెట్స్ స్టడీ దట్. మార్కు సువార్త 5వ అధ్యాయానికి వెళ్తే అక్కడ సేన అన్న దయ్యము పట్టిన ఒకడు ఉండేవాడు. సేన అంటే అతని లోనికి దయ్యాలు ఒక సైన్యముగా చొచ్చుకున్నాయి. సేన, ఆ దయ్యం పేరే సేన. వాడు లీడర్. వాడు ఎక్కడికి వెళ్తే తగిన దయ్యాలన్నీ వచ్చేస్తాయి. ఈ సేన అన్న వానిలోనికి ఇన్ని దయ్యాలు ప్రవేశించేయండి, అపవిత్రాత్మలు ప్రవేశించాయి. మరి అతని పరిస్థితి ఏ రకంగా తయారయ్యిందో పాఠ్యభాగములో మనం చూడగలం. కొన్ని మాటలు మాత్రమే నేను ప్రస్తావన చేస్తాను, మనసులో పెట్టుకోండి. అంటే ఆ కుమార్తె ఎంత బాధలో ఉన్నదో, ఆ కుమార్తెను చూసి ఆ తల్లి ఎంత బాధపడుతున్నదో. 3వ వచనము చూస్తే, వాడు సమాధులలో వాసము చేసేటి వాడి జీవితం ఎలా తయారైందంటే చచ్చిన వానిలాగా తయారయ్యాడు. చచ్చిన వాళ్లే కదా సమాధుల దొడ్లో ఉంటారు. అంటే ఆ దయ్యాల బెడద ఆ కుమార్తెను దినదినము కూడా ఒక జీవ శవంలాగా తయారు చేసింది.
సంఖ్యలతోనైనను ఎవడు వాణ్ణి బంధించలేకపోయాను. ఈ సేన అన్న దయ్యం యొక్క పవర్ ఎంతంటే సంఖ్యలతో బంధించారండి. ఆ సంఖ్యలను వీడు ఎలా తెంపేశాడు? కారంలాగా తెంపేశాడు. దెన్ ఆ దయ్యాల ఆ శక్తి ఆ వ్యక్తిని ఎంత కృంగదీస్తున్నదో మనం అర్థం చేసుకోవచ్చు. 4వ వచనం మనం చూస్తే, రాత్రింబగాళ్ళు సమాధులలో కొండల్లో కేకలు వేయచ్చు. ఆ రాత్రింబగాళ్ళు పగలనక రాత్రనక ఆ దయ్యాల బెడద పట్టుకోలేక ఇక్కడి నుంచి అక్కడికి పరిగెత్తుకుంటూ కేకలు వేస్తూ, ఒక మాటలో చెప్పాలంటే భయంకరమైన పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నాడు. ఇంకా తను తాను రాళ్లతో గాయపరుచుకుంటూ, క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ డెమన్ పొజెస్డ్ పర్సన్. ఆ దయ్యాలు చేరిపోతే బాధ తట్టుకోలేక ఏం చేస్తారో తెలుసా? రాళ్లతో గాయపరుచుకుంటున్నాడు. ఎందుకు? ఆత్మహత్య చేసుకుందామని, చచ్చిపోదామని. ఈ రోజుల్లో ఏమవుతుందంటే విదేశాల్లో కూడా ఈ అపవిత్రాత్మలు పట్టిన వారు అయితే వారిని శ్రమ పెట్టుకుంటున్నారు, లేకపోతే తుపాకీ తీసుకొని ఎదుటి వాడిని చంపేస్తారు. వందలు ఎగిరిపోతున్నారు రోజుకి. ఏంట్రా కారణం అంటే ఏమి లేదు, నా మైండ్లో బాధ అంటాడని. ప్రియులరా, మరి ఇలాంటి పరిస్థితిలో ఉన్న కుమార్తె కోసం కనాను స్త్రీ వచ్చి ఎంతో ఎదురు చూస్తూ, ఆయన వైపు చూస్తూ కేకలు వేయచ్చు, నా కుమార్తె దయ్యం పట్టి బాధపడుచున్నదేసయ్యా, నీవు స్వస్థపరచవా. ఇంతాక నేను అన్నట్టు ఎవరిలోనికి దయ్యాలు రావు, కానీ వినండి మాట, బయట నుండి మనల్ని విసిగిస్తాయి, బయట నుండి తొందర చేస్తాయి, బయట నుండి సమస్యలు పెడతాయి, బయట నుండి బంధకాలు పెడతాయి, శోధనలు నడిపిస్తే. అందుకే పౌలు అంటాడు, మీరు అపవాది తంత్రములను తెలుసుకొనండి, వాడి కుతంత్రములను మీరు తెలుసుకొనండి. మనము పోరాడుచున్నది రక్తమాంసములతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ అంధకార సంబంధమైన నాదులతోనూ ఆకాశ మండలం ఉందన్న దురాత్మల సమూహముతో మనం పోరాడుచున్నాం. నెవర్ ఫర్గెట్ దట్. రక్షణ జీవితములు ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలండి. పిల్లల విషయం కానీ, వివాహం కానీ, ఆరోగ్యం కానీ, నైతికం కానీ, ఆధ్యాత్మికం కానీ, పరిచర్య కానీ, ఉద్యోగము కానీ, బిజినెస్ కానీ, చదువులు కానీ ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వాడు ఎక్కడి నుంచి కొడతాడో చూడాలి. అందుకే పేతురు అంటాడు, మీ అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదునని తిరుగాడుచున్నాడు. అంత ఎందుకు చెప్తున్నామో తెలుసా ప్రియులారా? ఆ పాఠ్యభాగాన్ని ఎఫ్ఎస్సి 6 మీరు చదివితే అక్కడ యేసు ప్రభు మనకంటూ ఒక సర్వాంగ కవచాన్ని ఇచ్చారు, ద హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్. అక్కడ 7 ఆయుధాలు ఉంటాయి, అందులో మీరు చదవండి. మన మనసులు, మన హృదయాలు, మన జీవితాలు ఆ 7 ఆయుధాల్లోనికి మారిపోవాలి. అప్పుడు సైతాన్ని ఎక్కడన్నా కొట్టనివ్వండి, మనల్ని పడేయలేడు. అందులో ఒక ఆయుధం ఏంటో తెలుసా ప్రియులరా? విశ్వాసము అను డాలు, ద షీల్డ్ ఆఫ్ ఫెయిత్. మామూలు ఫెయిత్ కాదు, ఇది గొప్ప విశ్వాసం. మరి అలాంటి గొప్ప విశ్వాసము ఈ కనాను స్త్రీ ప్రదర్శించింది. ఏంటో చూద్దాం, దానిలోనే మనం ఎదుగుదాం. అప్పుడు ఏమైపోద్దండి? ఒకవైపు సైతాను కుతంత్రాలను జయించగలుగుతాము, మరోవైపు మన ప్రార్థనలకు అద్భుతమైన జవాబులు. ఓన్లీ గ్రేట్ ఫెయిత్ కెన్ రిలీజ్ ది అమేజింగ్, manifold, enormous blessings of Lord Jesus Christ in the Christian life. ఈ పాఠ్యభాగాన్ని నేను చదివా. ఎందుకు కనాను స్త్రీ విశ్వాసాన్ని గొప్ప విశ్వాసం అని యేసు ప్రభు
ప్రశంసించారు, మెచ్చుకున్నారు, 10 మందికి బోధించారు. పిల్లరా వినండి, నేను 3 మాటలు చెప్తాను మీకు. ఆ స్త్రీ విశ్వాసము గొప్ప విశ్వాసము అవ్వడానికి ఆ స్త్రీ 3 గొప్ప సత్యాలు ప్రదర్శించింది. The woman of Canaan demonstrated 3 amazing qualities to transform her faith from ordinary faith into great faith. తను 3 పనులు చేసింది. ఆ 3 పనులను బట్టి ఆమె విశ్వాసం గొప్పదని యేసు ప్రభు ప్రశంసించారు. ఆ 3 చెప్తాను, మీరు రాసుకోండి, ఎంత మనసులో పెట్టు. రక్షణ జీవితంలో ఇవి చాలా 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 ప్రాముఖ్యమైన విషయాలు. రక్షణ అర్థమవుతుంది, కొన్ని సంగతులు అర్థం కావు, ఎందుకు జరుగుతున్నదో తెలియదు, అయోమయం, గందరగోళం, చాలా విషయాలు ఈరోజు రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తేట తెల్లం చేయనయుడు. నంబర్ 1 మీరు రాసుకోండి ప్రియులరా. ఆ స్త్రీ మౌనములో నమ్ముకున్న గొప్ప విశ్వాసము ప్రదర్శించింది. మౌనములో నమ్ముకున్న గొప్ప విశ్వాసం. ఏంటి మౌనము? ఇంత బాధతో వచ్చి కేకలు వేస్తూ, నీవు నా కుమార్తెను బాగు చేయకపోతే అది చేస్తుంది, నేను చేస్తాను అంటూ గుండె బాదుకుంటూ ఎంతో ప్రాధాయపడుతూ ఉండగా ఏమనుకుందండి? ఇప్పటికే ఎన్నో అద్భుతాలు చేసావు కదయ్యా, ఎంతో మందిని స్వస్థపరిచావు కదా, సూచక్రియలు చేసావు కదా, తక్కువని నువ్వు చేసేస్తావు. అలాగెదురు చూస్తూ ఉన్నది. ఏమైందో చూడండి, 23వ వచనము. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు. ఎంత గుండె బాధకు, ఇంతగా కేకలేస్తుంది, ఇంతగా ప్రాధాయపడుతూ ఉన్నది. వెంటనే ప్రభు చేసేస్తారు అనుకుంది. కానీ ఆ శిష్యులు చూస్తున్నారు, యేసు ప్రభు చూస్తున్నారు. బహుశా యేసు ప్రభు ఆమె వంక కూడా చూసుండరు. ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. యేసు ప్రభు మౌనము వహించారు. జీసస్ వాజ్ సైలెంట్ టు హర్ ప్రేయర్. ఈమె మామూలు విశ్వాసం గొప్ప విశ్వాసం ఎందుకు మారిందో తెలుసా ప్రియులరా? వినండి, మాట మర్చిపోవద్దు. యేసు ప్రభు అంత మౌనముగా ఉన్నా యేసు ప్రభువు మీద విశ్వాసం వదలకుండా అలాగే నిలబడదు. దట్ మేడ్ హర్ ఆర్డినరీ ఫెయిత్ ఇంటూ గ్రేట్ ఫెయిత్. దేవుని మౌనములో సహితము గట్టిగా నిలిచేదే గొప్ప విశ్వాసము. మౌనములో సహితము గొప్పగా నిలిచే విశ్వాసమే గొప్ప విశ్వాసము. అంతేకాదు ప్రియులరా, ఆ గొప్ప విశ్వాసము అద్భుతమైన గొప్ప ఆశీర్వాదాలు విడుదల. అందరి అనుభవం, మనందరి అనుభవం, నా అనుభవం. కొన్ని ప్రార్థనలకు యేసు ప్రభు వెంటనే జవాబులు ఇస్తారు, కొన్ని ప్రార్థనలకు జవాబులు రావు. ఎంత గింజుకున్నా జవాబులు రావు, ఎంత మందితో చేయించుకున్నా జవాబులు రావు, ఎన్ని స్థలాలకు వెళ్ళినా జవాబులు రావు. వినండి ప్రియులారా, ఈ మాట. ప్రార్థనలకు కొన్నిసార్లు యేసు ప్రభు ఆలస్యము చేస్తారు. కొన్ని ప్రార్థనలు వినుటకు ఆయన ఆలస్యము చేస్తారు. ఆ ఆలస్యములో ఆయన మౌనముగా ఉంటారు, మాట్లాడరు. పిల్లరా, ఆ పరిస్థితి విశ్వాసులందరికీ కూడా నరకం. ఏంటి ఇంత నేను చేస్తున్నా, ఇంత గోచాడుతున్నాను, కనీసం ఒక మాట, కనీసం ఒక తలంపు, కనీసం ఒక హామీ, కనీసం ఒక అభయం ఏదన్నా చెప్తే నేను ఇంకా కనిపెడతా కదా. అసలు నువ్వు మాట్లాడకపోతే ఏం చేయమంటావు నన్ను? వా, అన్యురాలు, రక్షణ లేని స్త్రీ,
యేసు ప్రభు మౌనముగా ఉన్నప్పటికీ తాను చేసిన ప్రార్థనకు జవాబు రాకున్న నేపథ్యములో సహితం, వినండి ప్రియులరా, నిలబడ్డది. ఒక్క అంగుళం కూడా కదల్లా. ఆ మౌనములో ఆమె విశ్వాసాన్ని చూసి యేసుప్రభు అన్నారు, ఇది గొప్ప విషయం. కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. ప్రార్థనకు ఎప్పుడూ కూడా రక్షణ జీవితంలో గుర్తుపెట్టుకోండి, యేసుప్రభు 3 రకాలుగా జవాబులు ఇస్తారు. ఈ 3 ఎప్పుడు కూడా కొన్ని వెంటనే జవాబు ఇస్తారు. ఈ స్త్రీకి ఇచ్చినట్టు కొన్ని సందర్భాల్లో ఆ జవాబులు ఆలస్యంగా ఇస్తారు. ఇది కూడా వాస్తవ్యం. మూడవది, కొన్ని ప్రార్థనలకు మనము కోరినట్టు జవాబు ఇవ్వరు. Some prayers, maybe 1, 2, 3, will never be answered like the way we want them Jesus to answer. ఎప్పుడూ రాదు. ఏమైనా కొత్త? దావీదు కొడుకు బ్రతకాలని ప్రార్థన చేశాడు, చచ్చిపోయాడు. పౌలు ముళ్ళు తీసేయమని ఎన్నోసార్లు ప్రార్థన చేశాడు, ముళ్ళు తీసారా? ఇలా మనందరూ అనుభవం అండి. వెంటనే చేస్తే ప్రైజ్ ద లార్డ్, ఆలస్యముగా చేస్తే ఈ మాట మనం విందాం ఇప్పుడు. కానీ అక్కడక్కడ ఒక ప్రార్థనకు జవాబు రాకపోతే మీరు వినాలి ఈ మాట. అందులో ఉన్న శ్రమ కన్నా ఆ ప్రార్థన ఇవ్వకపోవడములోనే ఎన్నో ఆశీర్వాదాలు. అలా లోతైన భావం చెప్పు. పౌలు శరీరములో ముళ్ళు తీయలేదండి, కురుకుపోయాడా? ఎంత చక్కగా అంటాడు, నా బలహీనత అన్నాడు. పౌలును పౌలుగా తీర్చిదిద్దింది ఆ ముల్లే. రాసుకోండి ఈ మాట. ఆ ముల్లే లేకపోతే తనకంత పరిపూర్ణత వచ్చేది కాదు. ఆ ముల్లే లేకపోతే తట్టుకునే శక్తి వచ్చేది కాదు. ఆ ముల్లే లేకపోతే అహంభావంతో విర్రవీగపోయి గర్వం కారణంగా యేసు ప్రభువుకు దూరం అయిపోయాడు. ఆ ముళ్ళు ఉంది గనక కృపలో ఉన్నాడు. ఆ ముళ్ళు ఉన్నది గనక యేసు ప్రభువు శక్తి పొందాడు. ఆ ముళ్ళు ఉన్నది గనుక ఒక మామూలు పౌలు ఒక అద్భుతమైన పౌలుగా తయారయ్యాడండి. సో ఆల్వేస్ అందరి జీవితంలో ఒక ముళ్ళు ఉంటుందండి. నా మాట వినండి, కుదురుగా లేకపోతే 2 ముళ్ళు పెడతాడు. దాన్ని చూసి ఎవ్వరు బాధపడదు. అదునడమే మేలు. దాని ద్వారా ఎన్నో అదనంగా ఆశీర్వాదాలు వస్తాయి. ఒక స్టెప్ ముందుకెళ్తాం. ఎందుకు యేసు ప్రభు ఆలస్యము చేస్తారు? వెంటనే ఇచ్చేయచ్చు కదండి. కొన్ని మాటలు చెప్తా వేరే. ఆలస్యము అయిపోయిన తర్వాత ఏ ప్రార్థన అయితే మనం చేసామో అది వస్తే తప్పకుండా. కానీ ఈ ఆలస్యము జరుగుతూ ఉండగా కొన్ని అదనపు ఆశీర్వాదాలు వస్తాయి. అవి మనకు కావాలి. When our prayers are delayed, there are some additional blessings that are released. But Jesus feels that we urgently need them. అందులో ఒకటి సహనం. ప్రభు జవాబు కొరకు ఎంత కనిపెడతాం అంత సహనం నేర్చుకుంటాం. రక్షణ జీవితంలో సహనం చాలా ప్రాముఖ్యమండి. అందుకే యాకోబు అంటాడు, మీరు ఏ విషయములో అనునాంగులు కాకుండా ఓర్పు ద్వారా, శ్రమల ద్వారా మీరు పరిపూర్ణులవ్వండి. పేషెన్స్ మేక్స్ us perfect people in this world. ఆపోజిట్ చెప్పండి, అసహనం.
ఇళ్లలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అసహనమే. తప్పుడు తీర్మానాలన్నీ కూడా అసహనమే. నోరు బారేసుకోవడం అంతా కూడా అసహనమే. చేయి చూసుకోవడం కూడా అంతా అసహనమే. ఎన్నో బాంధవ్యాలు విడిపోవడానికి కారణం కూడా అసహనమే. ఈ అసహనము రక్షణ జీవితాన్ని బీభత్సం చేస్తున్నది కనుక రక్షణ పొందిన వారికి ఎలా సహనం నేర్పించాలి? యేసు ప్రభు అన్నారు, ఒక మార్గం ఉన్నది, ఆ మార్గము నేను కొంచెం ఆలస్యము చేస్తాను. ఆ ఆలస్యములో వారు సహనం నేర్చుకుంటారు. యేసుప్రభు గొప్ప మాట అన్నారండి సహనాన్ని గురించి. మీ ఓర్పు వలన మీ ప్రాణములను దక్కించుకుందరని. ఆలోచన. ఒక కుటుంబం నిలవాలన్నా, వివాహం నిలవాలన్నా, సేవ నిలవాలన్నా, సేవకులు నిలవాలన్నా, విశ్వాసులు నిలవాలన్నా, ఒక పరిచర్య నిలవాలన్నా మనకు యేసు ప్రభువు లాంటి సహనం. సో ఆ ఆలస్యంలో సహనాన్ని నేర్పిస్తారు. ఇంకోటి, ఆ ఆలస్యములో వినండి ప్రియులారా, మనల్ని గట్టి మనుషులుగా తయారు చేస్తారు. సహనము మనల్ని ప్రార్థనకు జవాబు ఆలస్యమైనప్పుడు మనల్ని గట్టి మనుషులుగా చేస్తుంది. ఆ శ్రమలో, ఆ బాధలో, దుఃఖములో ఎంత మనం కొనసాగుతామో జీవితంలో అంత గట్టివారము. యేసు ప్రభు అంటారు, నాకు సంఘములో గట్టివారు కావాలి, బలహీనులు కాదు. గట్టివారిని ఎలా తయారు చేయాలి? శ్రమల ద్వారానే చేస్తాను, ఇబ్బందుల ద్వారానే చేస్తాను. నేను ఒక ఆశీర్వాదం ఆలస్యము చేస్తే దాని ద్వారా నేను చేస్తాను. నైస్. ఇంకొక ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్. మౌనము వహించినప్పుడు, కొంత ఆలస్యం అయినప్పుడు, చివరిలో యేసు ప్రభు మన ప్రార్థనకు ఆ జవాబు విడుదల చేసినప్పుడు మీరు నేను ప్రియులరా శ్రేష్టమైన ఆశీర్వాదం పొందుతాం, నాణ్యవంతమైన ఆశీర్వాదం పొందుతాం. ఎలా చెప్పగలం? కానా వివాహములో ద్రాక్షరసం అయిపోయింది. యేసు ప్రభు తల్లి పరిగెత్తుకుంటూ వచ్చింది, అయినా ద్రాక్షరసం అయిపోయింది. ఏమనుకుంది? వెంటనే అద్భుతం చేసేస్తారు. అక్కడ కూడా యేసు ప్రభు బాంబు పేల్చారు. ఏమన్నారు ఆమెతో? చెప్తారా? ఎవరన్నా చెప్తారా ఏమన్నారో? నా సమయం ఇంకా రాలేదు. ఆలస్యం. నా సమయం ఇంకా రాలేదు. మరి మతి పోయి ఉంటుంది. ఏంటిది చేసేది? ఇప్పుడు చేసేస్తే అందరు అక్కడ అంతా గోలు పెడేస్తున్నారు ద్రాక్షరసం లేకుండా. పరువు పోతుంది అక్కడ. నా సమయం ఇంకా రాలేదు. వినండి, ఎప్పుడైతే యేసు ప్రభు సమయం వచ్చిందో ఆయన నీళ్ళను ద్రాక్షరసంగా మార్చారో విందు ప్రధాని ఏమన్నాడమ్మా? నువ్వు ఇది వరకు మంచి ద్రాక్షరసమును ఉంచుకొని ఉన్నావు. ఒక ప్రార్థనకు ఆలస్యం అయితే ప్రభు చివరిలో ఒక మంచి ఆశీర్వాదం. అంతేకాదు, నువ్వు ఇది వరకు ఆ మంచి ఆశీర్వాదం ఈరోజు వచ్చి రేపు వెళ్ళిపోదు. యేసు ప్రభు ఇచ్చే మంచి ఆశీర్వాదము జీవితకాలం అంతా ఉంటుంది, ఆశీర్వదిస్తుంది. అప్పుడు అంటారు, అక్కడ అంటారనమాట, యేసు ప్రభు చేసిన మొదటి సూచక్రియను బట్టి ఆయన మహిమ పరచ, మౌనములో కూడా ఆయన మహిమ పరచబడు. అయితే ప్రియులరా, చాలా నేను కొంచెం ఎక్కువ చెప్తున్నాను ఈరోజు. పరిశుద్ధాత్మ దేవుడు అలా నడిపిస్తూ ఉన్నాడు, కానీ త్వరగానే ముగిస్తాను. ఈ స్త్రీ ఏం చేసిందండి? మౌనములో సహా యేసు ప్రభువును గట్టిగా నమ్ముకుంది. రక్షణ జీవితంలో జవాబు రాకపోయింది, అనుకున్నది అవ్వకపోతుంది, చేయి జారిపోతుంది అనుకుంది. యేసు ప్రభువు మీద మాత్రము ఆ విశ్వాసం,
ఆ గట్టి విశ్వాసమే గొప్ప విశ్వాసం. కీర్తన 46:10 అంటారు చూడండి, ఊరకుండుడి నేనే దేవుడని తెలుసుకొనుడి. వెరీ ఇంపార్టెంట్ వర్స్. బీ స్టిల్ అండ్ నో దట్ ఐఎమ్ గాడ్. ఆ కీర్తన మీరు చదవండి. అంత బీభత్సం, సముద్రం, అలలు, కెరటాలు, సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు ఎన్నొచ్చినా ఊరకుండుడి అంటే ఆ ప్రతికూలములో కూడా, ఆ సమస్యలో కూడా, ఆ ఇబ్బందిలో కూడా, ఆ తుఫానులో కూడా మనసును నిబ్బరముగా పెట్టుకొని నన్ను నమ్ముకో. ఆ కీర్తనలో ప్రియులరా, ఎప్పుడైతే ఆ మౌనములో ఇంత గట్టి విశ్వాసం వస్తుందో, గొప్ప విశ్వాసం వస్తుందో, కొన్ని ఆశీర్వాదాలు విడుదలవుతాయి. చూడండి, చెప్తున్నాను, మీరు నోట్ చేసుకోండి. 4వ వచనము, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచు. ఆలస్యమైపోద్ది, మౌనమైపోద్ది, ఆశీర్వాదం విడుదలవుతుంది. క్షణములో దుఃఖం పోతుంది, సంతోషం వచ్చేస్తుంది. ఆ పట్టణములో దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, నమ్ముకో. దేవుడు ఇంకా నిన్ను వదలలేదు. ఇంట్లో ఉన్నారు యేసు ప్రభు, నీ సంసారంలో ఉన్నారు యేసు ప్రభు, నీ సమస్యల్లో ఉన్నారు యేసు ప్రభు. మరి అవన్నీ ఊపేస్తూ ఉంటే ఊరకుండెడి నేనే దేవుడిని తెలుసుకోనండి. అప్పుడు ఆయన పనిచేయడం మొదలుపెట్టు. ఇంకోటి, దానికి చలనము లేదు. నైస్. ఊరకుండుడి నేనే దేవుడిని తెలుసుకోండి. ఎప్పుడైతే ఊరకుండి పూర్తిగా నమ్ముకుంటామో, గొప్ప విశ్వాసముతో, వినండి ప్రియులరా, సైతాను మనల్ని కదల్చలేడు. జీవితములో మనము కదిలింపబడం, స్థిరంగా ఉంటాం, స్ట్రాంగ్గా ఉంటాం. అక్కడ ఇంకొక ఆశీర్వాదం, అరుణోదయమున దేవుడు దానికి సహాయం. అరుణోదయం రాత్రి టైం అయింది, చాలా ఆలస్యమైంది, కొంతకాలం దేవుడు మౌనంగా ఉన్నాడు. కానీ ప్రతి రాత్రికి ఒక అరుణోదయం వస్తుందండి. ప్రతి చీకటి పారద్రోలానికి వెలుగు వస్తుందండి. ఆ వెలుగు వచ్చినప్పుడు దేవుని సహాయము లభించును, కోరుకున్న ఆశీర్వాదం వచ్చును. సరే, ఇప్పుడు నీకు ఎంత అర్థమైందో చూద్దాం. ఆ స్త్రీ విశ్వాసము గొప్ప విశ్వాసం అవ్వడానికి ఆమె ఏం చేసిందమ్మా? ఇది పాయింట్ మిస్ కాకూడదు. మౌనములో సహితము గట్టిగా నిలబడ్డది. అందుకే గొప్ప విశ్వాసం, అందుకే ఆశీర్వాదం విడుదల. మనం కూడా అదే పని చేయాలి. రెండవది ఎంత బాగుంటుంది చూడండి, ఆ స్త్రీ ఆటంకాల్లో పట్టుదల గల గొప్ప విశ్వాసం ప్రదర్శించింది. ఆటంకాలు వచ్చేయండి. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చిందో, కేకలు వేస్తూ నా కుమార్తెను బాగు చేయమంటూ ప్రార్థన చేస్తూ ఉన్నదో, ఆశీర్వాదం విడుదల కాలేదు సరిగదా, కుమార్తెకు స్వస్థత రాలేదు సరిగదా, భయంకరమైన ఆటంకాలు వచ్చాయి. తెలుసా ఏ ఆటంకాలు వచ్చాయో? వింటున్నారా? నంబర్ 1, అక్కడ 23వ వచనంలో శిష్యులు అంటారు, ఈమెను పంపివేయుమని ఆయనను వేడుకొనగా. ఫస్ట్ ఆటంకం. ఆ శిష్యులు అందుకున్నారు ముందు, ప్రభు ఊరిన మా చేతులు, మా చెవులు గోలగోల అయిపోతున్నాయి, మేము తట్టుకోలేకపోతే ఈవిడ కేకలు, ఈవిడ పంపించే ఫస్ట్. ఆ స్త్రీ గుండె పగిలిపోయి ఉండదండి. యేసు ప్రభు అంట, మెస్సయ్య అంట, అందరికి సాయం చేస్తారంట, శిష్యులు అంట, ఎంతో చేరదీస్తారంట. ఇదంతా రివర్స్ అయిపోతుంది ఇక్కడ. ప్రభువా ఈమె నువ్వు పంపే. ఆటంకం. రెండవ ఆటంకం వచ్చిందండి. అక్కడ యేసుప్రభు అంటారు,
24వ వచనములో, ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదనెను. రెండో బాంబు పేలింది. అమ్మా, నేనేంటో తెలుసా? నేను రాబాయి, నేను మెస్సయ్య, నేను ఇశ్రాయేల్ ప్రజల కోసం వచ్చాను. నువ్వెవరు? అన్యురాలి. నువ్వు అన్యురాలివి, నేను నీ కోసం రాలేదు. నేను ఇశ్రాయేల్ ప్రజల కోసం వచ్చాను. శిష్యులు కసిరేసుకుంటే పట్టుదలతో నిలబడ్డది. అది పాయింట్. పట్టుదలతో నిలబడ్డది. ఆటంకాల్లో నీ కొరకు రాలేదమ్మా, నేను ఇశ్రాయేలు ప్రజల కోసం నేను వచ్చాను అని ముఖం మీద చెప్పేస్తే పోయిందా? వెళ్ళిపోయిందా? నో. పట్టుదలతో నిలబడ్డదండి. అందుకు ఆ పట్టుదలే తన విశ్వాసాన్ని గొప్ప విశ్వాసంగా మార్చింది. మర్చిపోకండి. పర్సివరెన్స్, పర్సిస్టెన్స్ will transform our faith into great faith. We see this in the scriptures all the time. మూడో బాంబు పేలిందండి బాబు. ఇంకా ఇది ఎవరన్నా వింటే చెవులు మూసుకొని పారిపోతారు. ఏమన్నారు తెలిసే ప్రభు? అమ్మ, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, మొదటి ఆటంకము శిష్యులు గసిరేసుకుంటే నిలబడ్డా పట్టుదలతో. నీ కొరకు రాలేదు, ఇశ్రాయేలు ప్రజల కొరకు వచ్చాను అంటే నిలబడ్డా. ఇప్పుడు ఏకంగా నన్ను చూసి కుక్కతో పోలుస్తావా? పిల్లలు తీసుకొని కుక్క పిల్లలకు వేయటకు నేను రాలేదంటే నేను కుక్క పిల్లనా? నేను కుక్కనా? ఎంత అవమానం అండి. అలాగే కానీ ఎవరన్నా మన అన్నారు అనుకోండి, ఉంటాం అక్కడ, పారిపోతాం. కానీ మళ్ళా చివరిలో చెప్తా మీకు, నేను బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ స్త్రీ ఆ రకంగా యేసు ప్రభు ఆమెను సంబోధించిన పట్టుదలతో నిలబడ్డదండి. పట్టుదలతో నిలబడ్డదండి. ఎన్ని ఆటంకాలు వచ్చినా పట్టుదలతో నిలబడ్డది గనక యేసు ప్రభు అన్నారు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, ఇంటికెళ్ళి నీ కూతురు బాగైపోద్ది. అలాగే బాగే. పిల్లరా, రక్షణ జీవితంలో రండి, మనం ఒక ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎదురు చూస్తున్నప్పుడు తప్పకుండా ఆటంకాలు వస్తాయి. ఫస్ట్ ఆటంకం సైతానే పెడతాడు. కొన్ని ఆటంకాలు మనుషులు పెడతారు. అప్పటిదాకా వివాహ సంబంధం చక్కగా సమకూర్చుకుంటూ వచ్చింది, ఇంకా ఎంగేజ్మెంట్ అయిపోద్ది అంటే ఎవడో చిచ్చు పెడతాడు. ఆటంకం. కొన్ని పరిస్థితులు ఆటంకంగా నిలుస్తాయి. అదేంటో కానీ ఒక సమస్య పరిష్కారం అయిపోద్ది 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 అనగానే ఏదో ఒక పరిస్థితి వచ్చి మళ్ళీ కూలిపోద్ది మొత్తం. అందరి జీవితంలో అనుభవము ప్రియులు. ఇంకో సంగతి తెలుసా? మంచి కుటుంబీకులు ఉన్నారు, కానీ కొంతమంది ఏ ఆశీర్వాదం కొరకైతే కనిపెడుతున్నామో ఆ ఆశీర్వాదాన్ని కుటుంబీకులే అడ్డగిస్తారు. పాస్టర్లుగా మేము ఎప్పుడు వింటూనే ఉంటాం, మా అన్న అలా చేశాడు, మా తమ్ముడు ఇలా చేశాడు, మా అక్క అలా చేసి, మా చెల్లి ఇలా చేసి, వీళ్ళే అణగదొక్కేస్తున్నారు, వీళ్ళే కొనగదీస్తున్నారు, వీళ్ళే ఆటంకంగా ఉన్నారు. ఎన్ని లేవండి ఎగ్జాంపుల్. వస్తాయండి ఆటంకాలు. కొన్నిసార్లు స్నేహితులు ఆటంకంగా ఉంటారు, తోటి విశ్వాసులు ఆటంకంగా ఉంటారు, దుష్ట శక్తులు ఆటంకంగా ఉంటాయి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రియులరా, ఒక ప్రార్థన చేస్తున్న ఒక ఆశీర్వాదము కొరకు ఈ ఆటంకాలు వచ్చినప్పుడు పట్టు వదలొద్దు.
నిలబడండి. చాలా మంది ఏం చేస్తారు అని అంటే, బా ఈ ఆటంకాలు వస్తున్నాయి, ఇంకెందుకు లేండి, ఇంకేమవుతుంది లేండి అంటూ ఎప్పుడైతే పట్టు వదిలేశారో విశ్వాసాన్ని కోల్పోయారన్నమాట. ఎప్పుడైతే పట్టుబడతారో ఆ విశ్వాసము గొప్ప విశ్వాసంగా మారిపోద్ది. ఈ స్త్రీ విశ్వాసములాగా యేసు ప్రభు ఒక గొప్ప ఉపమానం చెప్పారండి. అది ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. ఏంటో తెలుసా? అది ఒక విధవరాలట తనకంటూ న్యాయము చేయమని ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిందట. ఈడేవాడండి న్యాయాధిపతి, న్యాయం చేయాలి కానీ ఈడేవాడు అన్యాయస్తుడు అంటే. అలాగున్నారు లోకంలో. ఏ న్యాయాధిపతి అయితే న్యాయం చేయాలో డబ్బు కోసం కక్కుర్తిపడి ఎవరికి న్యాయం చేయాలో న్యాయం చేయకుండా న్యాయానికే ఎన్నుకోబడ్డవారు ఎన్నెన్ని రీతులుగా ప్రజలకు అన్యాయం చేస్తున్నారండి. వీడు అలా తయారాడు. అయితే వినండి, ఆమెట ఎన్నిసార్లు అడిగినా ఈడేం చేయటంలా, అసలు మాట్లాడడం. కానీ అక్కడ ఒక మాట ఉంది, మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయండి అంటూ ఉపమానం చెప్పారు. ఆమె విసక్కుండా అడిగిందే అడిగి ఎన్నిసార్లు పంపించే మళ్ళా తిరిగి వచ్చి ప్రాణం తినేసిందండి. అప్పుడు వాడు ఏం చేశాడు? చివరికి ఆమె బాధ తట్టుకోలేక న్యాయం చేసి పంపించేసాడు. యేసు ప్రభు చెప్పిన గొప్ప సత్యం ఏంటో తెలుసా? అక్కడ అయ్యా, ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దివారాత్రులు గోజుస్తున్న స్త్రీకి న్యాయము చేస్తే, న్యాయానికే న్యాయాధిపతి అయిన యేసు ప్రభు దగ్గర గోజాడితే ఆయన న్యాయము చేయకుండా ఉండడా? దట్స్ ద పాయింట్. ఎంత గొప్ప ప్రభు మనకు. కానీ ఆ ఉపమానము, మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయండి. ఆటంకాలు వస్తాయి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు అమూల్యమైన వచనాలు చదువుతున్నా. హెబ్రీ 11 మొదటి 2 వచనాలు. విశ్వాసమునున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైనది. ఆ గట్టి విశ్వాసం వెనకాతల మన ప్రార్థనలకు జవాబు ఉంది. ప్రభు చిత్తమైతే ఆ విశ్వాసములోనే ఏ ఆశీర్వాదం అయితే ప్రస్తుతం మనం చూడటం లేదో ఆ ఆశీర్వాదం ఆ విశ్వాసములో ఉన్నది. ఆ గట్టి విశ్వాసాన్ని చూపించినప్పుడు, ప్రభు సమయం వచ్చినప్పుడు ఆ ఆశీర్వాదం విడుదలవుతుంది. ప్రియులారా, ఎంత బాగా రాశారో చూడండి. ఆ విశ్వాసములో ఆ దీవెన ఉన్నది అన్నది ఆ ఆశీర్వాదం యొక్క నిజ స్వరూపం. ఇట్స్ దేర్. అది కంటికి కనబడకపోయినా అది అదృశ్యం, అక్కడ ఉంది. ఏం నేర్చుకుంటున్నాము ప్రియా విశ్వాసులారా? రక్షణ జీవితంలో ఈ పోరాటం, ఆటంకాలు వస్తూనే ఉంటాయి. ఎన్నొచ్చినా వాటిలో మనం నిలబడి ప్రభువుతో పోరాడదాం. వాస్తవానికి ఇక్కడ యేసు ప్రభువు ఆమెను అలా సంబోధించారంటే ఆశీర్వాదం పొందకుండా ఆవిడ్ని ఆటంకపరచాలని కాదు, ఆమె విశ్వాసాన్ని పరీక్ష నెగ్గింది. విశ్వాసం అద్భుతం అండి. విశ్వాసం ఈ మాట మీరు రాసుకోండి. క్రియాత్మకమైన విశ్వాసము శక్తి కలిగింది. విశ్వాసములో క్రియ ఉండాలి, యాక్షన్ ఉండాలి.
అడుగు ముందుకు వేయాలి, పట్టుదల కలిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మోషేను యెహోవా దేవుడు ఫరో దగ్గరికి పంపి, అప్పుడు మోషే అంటాడు, ఓ యెహోవా దేవా, నీవు నన్ను పంపించావని ఫరోకి ఎలా తెలియాలి? అప్పుడు యెహోవా దేవుడు, నీ చేతిలో ఏముంది మోషే? కర్ర. ఏం చేస్తావంటే, మోషే ఫరో దగ్గరికి వెళ్ళి యెహోవా దేవుడు నిన్ను పంపించాడని ఆ కర్ర నేల మీద పడాయి, పాము అయిపోతుంది. మోషే బయలుదేరాడు, ఫరో దగ్గరికి వచ్చాడు. బైబిల్లో రాసి లేదు కానీ నాకు ఒక తలంపు వచ్చింది, అది వాస్తవమైన తలంపే. సైతాను వచ్చి మోషేతో అని ఉంటాడు, బుద్ధి లేని పని చేయకయా, దేవుని దగ్గర కర్ర పడేస్తే అది పాము అవుద్ది, సింహం అవుద్ది. ఇప్పుడు ఫరో సన్నిధిలో నువ్వు ఆ కర్ర పడేస్తే కర్రగానే మిగిలిపోయింది అనుకో, ఆ కర్ర తీసే నిన్ను బాధేస్తారు అని సైతాన్ చెప్పుంటాడు. మోషే విన్నాడా? వినండి, సత్యం చెప్తాడు. ఆ కర్ర మోషే చేతిలో ఉన్నంత వరకు అది కర్రే, కానీ ఎప్పుడైతే విశ్వాసముతో వదిలేడో పాము. దట్స్ ఇట్. Faith must always be action-oriented faith, not a stagnant faith, not a dead faith, not a dry faith. You take action. మరి ఆ స్త్రీ ఆ పట్టుదలతో నిలబడ్డది అని అంటే అదే తన యాక్షన్ ఒకరోజు తప్పకుండా జవాబు వచ్చును. 3 లక్షణాలు ప్రదర్శించింది కనుక గొప్ప విశ్వాసం. మొదటిది, మౌనములో నమ్ముకున్న గొప్ప విశ్వాసం. రెండవది, ఆటంకాల్లో పట్టుదల కలిగిన గొప్ప విశ్వాసం. మూడోది వినండి ప్రియులారా, ఆశ్చర్యపోతుంది. అదేంటంటే, తన నిజ స్థితిని గ్రహించిన గొప్ప విశ్వాసం. మళ్ళీ చెప్తున్నా, రాసుకోండి. తన నిజ స్థితిని గ్రహించిన గొప్ప విశ్వాసం. ఆ 27వ వచనంలో యేసు ప్రభు అంటారు, అమ్మా, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు. అప్పుడండి ఆమె జవాబిచ్చింది. యేసు ప్రభు అలా స్తంభించుకుపోయారు అంతే, ఆయన ఇంకేం మాట్లాడకపోయారు. ఏమందో తెలుసా? 27వ వచనంలో, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. వా, ఏం చేసింది? తన నిజ స్థితిని గ్రహించింది. ఏంటా నిజ స్థితి? యేసు ప్రభువా, నువ్వు అన్నది కరెక్టే, నేను యూదురాలిని కాదు. ఒకవేళ యూదురాలినైతే నీ బల్ల మీద నీతో పాటు కూర్చొని రొట్టె తినే అర్హత నాకుంది దేవుని బిడ్డగా. కానీ నేను ఒక అన్యురాలిని, రక్షణ లేని దాన్ని. నేను ఎప్పుడన్నా ఊహించగలనా నీ బల్ల మీద కూర్చుండి రొట్టె తిని నా కూతుర్ని బాగు చేసుకోవడానికి? ప్రభువా, నీ బల్ల మీద కూర్చునే అర్హత నాకు లేదు. నిజం, నువ్వు అన్నట్టే నేను కుక్క పిల్లనే. వినండి ఈ మాట, నేను పడిపోయిన దానినే, నేను పడిపోయిన దానినే. నా కూతురు కూడా పడిపోయిన కూతురే. నీతో సరి సమానంగా కూర్చునే హోదా, హక్కు మాకు లేదు. మేము పడిపోయిన వారమే. అప్పుడు అంటారండి యేసు ప్రభు, అమ్మా కోసం ఎంత చక్కగా అందదండి. నాకు రొట్టె వద్దయ్యా. ఒక పిల్లలు రొట్టె ముక్క వేస్తే అలా తినేసి అలా కూర్చొని చూస్తాయి కదా, అలా 2 ముక్కలు పడి నా కూతురు బాగైపోద్ది, నేను బాగైపోతాను. నేను రొట్టె అడగడం వల్ల రొట్టె ముక్కలు అడుగుతున్నా. ఒక రకంగా చెప్పాలంటే, అయ్యా, ఈ బల్ల మీద కూర్చొని తినే అర్హత లేదు నాకు.
ముక్కలు వేయమంటున్నానంటే ఈ కృప నాకు. గివ్ మీ యువర్ గ్రేస్. ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ యువర్ గ్రేస్. ఐఎమ్ నాట్ ఎలిజిబుల్. ఐఎమ్ నాట్ ఫిట్. I don't deserve. I'm a fallen person. My daughter is a fallen person. But all I'm asking you, Jesus, is for your mercy and your grace. నారాయణ యేసు ప్రభువా, ఈ విశ్వాసం గొప్ప. చేయబెట్టి లేపారు, పళ్ళ మీద కూర్చోపెట్టినట్టు చేసుకున్నారు, ఆశీర్వదించారు. ఇంటికెళ్ళమ్మా, కూతురు బాగైపోద్ది. బాగా ఎందుకు మనకింత ప్రాముఖ్యమో తెలుసా? వినండి మాట. రక్షణ పొందిన మనం యేసు ప్రభు పళ్ళ మీద యేసు ప్రభుతో కూర్చుండి ఆయన జీవాహారం, ఆయన రొట్టె, ఆయనలో ఉన్న ఆశీర్వాదాలు పొందే ఆధిక్యత, అర్హత మనకున్నది. కానీ ప్రతి విశ్వాసి కూడా పళ్ళలో కూర్చొని తినే అర్హత ఉన్నా, పళ్ళలో కూర్చోలేని అర్హత పోగొట్టుకునే ఏ స్థితిలో మనము పడిపోయామో గ్రహించాలి. ఎంత ప్రాముఖ్యం! ప్రార్థన చేసిన వెంటనే వాళ్ళ మీద కూర్చోబెడతారా? ప్రార్థన చేసిన వెంటనే జీవాహారం ఇచ్చేస్తారా? నో. ఎప్పుడు ప్రార్థన చేసి, ఎప్పుడు గోజాడినా, ఎప్పుడు ఎదురు చూసినా, ప్రభువా నీ ఆశీర్వాదం నాకు కావాలి అని ఎప్పుడు ఆయనకు విజ్ఞాపన చేసినా, వినండి ప్రియులారా, ముందుగా ఎందులో పడిపోయామో గ్రహించాలి. ఎందులో పడిపోయామో గ్రహించాలి. ఎందులో పడిపోయామో దాని విషయమో పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడుతూ యేసు ప్రభు క్షమాపణ కోరుకోవాలి. అప్పుడు ప్రార్థనలో మన విశ్వాసం గొప్ప విశ్వాసం. రక్షణ పొందిన వారందరూ చేసే ఒక తప్పు చెప్తున్నాను, వినండి. అందరం ప్రార్థన చేస్తాం కదమ్మా, డైరెక్ట్గా ఏం చేస్తాం? లిస్ట్ పెట్టాం. అందరికి ఒక లిస్ట్ ఉంటుంది, అందులో అంశాలు ఉంటాయి, ఏ దీవెనలు కావాలో. కానీ మీకు ఒక సంగతి తెలుసా? ఎంత ప్రాముఖ్యమైన సంగతో తెలుసా ఇది? ఎప్పుడు మనం ప్రార్థనకు కన్ను మూసినా, రక్షణ జీవితంలో ఏదో ఒక పొరపాటు జరిగిపోతుంది గనుక మనకు దేవునికి మధ్యలో ఉన్న తెరబడిపోతుంది. మహాబిల్లి గ్రామ్ గారు అన్న మాట, ఒక క్రైస్తవుడు పాపము చేస్తే దేవునితో తనకున్న బాంధవ్యము తెగిపోదు, కానీ దేవునితో తనకున్న సహవాసం తెగిపోతుంది. ఎంత గొప్ప మాట! రక్షణ జీవితంలో ప్రతిరోజు కూడా ఏ స్థితిలో పడిపోయామో ఆ స్త్రీలాగా, నిజమే ప్రభువా నేను పడిపోయిన వాడను, అని ఏ తప్పులో పడ్డామో, ఏ తప్పు చేశామో దాని విషయం నిజంగా పశ్చాత్తాపడి దాన్ని విసర్జించి నిజమైన హృదయముతో యేసు ప్రభు దగ్గరకు వచ్చయ్యా నన్ను క్షమించు, నేను పాపిని అని కన్నీటితో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, వినండి ప్రియులారా, ప్రభు క్షమిస్తారు, కడుగుతారు, శుద్ధీకరిస్తారు. వింటున్నారా? తెరపైకి అప్పుడు మనం చేసే ప్రార్థనలు దేవుని దగ్గర, ప్రతి ప్రార్థనలో పశ్చాత్తాపడకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలు ఎక్కడికి వెళ్ళవు, ప్రభు అంగీకరించు.
ఓ దేవుడు అంటాడు, నేను పిలిచినప్పుడు మీరు నా మాట వినలేదు కనుక మీరు పిలిచినప్పుడు నేను మీ మాట కూడా వినను. మీకును నాకును మీ పాపములు అడ్డమొచ్చుచున్నవి. ఎంత పెద్దవారైనా ఎంత సేవకులైనా చివరికి నేనే అయినా. ఇప్పుడు ప్రార్థనకు కళ్ళు మూసిన ఒక్కసారి హృదయాలు పరీక్షించుకోనయ్యా, నీ పట్ల ఈ తప్పు చేశాను, నా భార్య పట్ల ఈ తప్పు చేశాను, నా భర్త పట్ల ఈ తప్పు చేశాను, నా తల్లిదండ్రుల పట్ల ఈ తప్పు చేశాను, నా పిల్లల పట్ల ఈ తప్పు చేశాను, నా విశ్వాసుల పట్ల, నా సేవకుల పట్ల ఈ తప్పు చేశాను అని హృదయ పరిశోధన చేసుకొని హృదయ ఆంతర్యాల్లో దాగున్న ఆ మురికి, ఆ కల్మషాన్ని బయటికి లాగి దాన్ని పశ్చాత్తాపంతో ఒప్పుకొని ప్రభు క్షమాపణ కోరుకుంటే ప్రభు క్షమిస్తారండి, కడుగుతారండి, శుద్ధీకరిస్తారండి. అప్పుడేమైపోద్దండి, యేసు ప్రభువే చేయబట్టుకొని బల్ల మీదకి లేపి కూర్చోపెట్టి ఏ ప్రార్థన అయితే చేస్తున్నామో దానికి జవాబిస్తాం. రక్షణ జీవితంలో కొన్ని ఏరియాస్ నేను చెప్తాను, ముగిస్తుంది. రక్షణ పొంది ఎన్నో సంవత్సరాలు అయింది కానీ ఇంకా ప్రభువునకు సంపూర్ణముగా సమర్పించుకోకుండా పడిపోతున్నారు. చాలా ఆ సమర్పణ కోసం ప్రభు ఎదుగుతున్నారు. ఆధ్యాత్మిక జీవితంలో ఎదగలేకపోతున్నాం, సైతాను వచ్చే శోధిస పడిపోతున్నాం. నైతిక జీవితంలో పడిపోతున్నాం, శైతాను వస్తున్నాడు, పాపాల్లో పడేస్తున్నాడు. ఆధ్యాత్మిక జీవితంలో పడిపోతున్నాం. ప్రార్థనా జీవితంలో పడిపోతున్నాం. ఒక రోజు వచ్చిందంటే ఎంత సమయం ప్రార్థన చేయాలో ప్రార్థన చేయడం లేదండి. చాలామంది చాలా బిజీ అయిపోయారు. అందరూ పడిపోలేదా? ఒక రోజు వచ్చిందంటే వాక్యం చదువుకోవడంలో పడిపోతున్నాం. ఎంత భయంకరమైన పరిస్థితి. ఆదివారం వచ్చిందంటే ఆరాధనకు వెళ్ళలేని స్థితిలో పడిపోతున్నాం. ఆదివారం వెళ్ళకపోతే ఏమైందిలే, స్నేహితులు వచ్చారు, బంధువులు వచ్చారు, కోడి తెచ్చుకోవాలి. పడిపోవడం లేదా? రక్షణ పొందిన వారందరూ యేసు ప్రభువుకి ఏదో ఒక రకంగా పరిచర్య చేయాలి, పరిచర్య చేయని స్థితిలో పడిపోతుంది. ఇంకో మాట వినండి పిల్లరా, చాలా మంది విశ్వాసులు దేవునికి ఇవ్వవలసిన కానుకలు ఇవ్వకుండటంలో పడిపోతుంది. ఆదివారం కానుక ప్రభు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం ఇస్తే కానుక ఇవ్వాలి. కోతకాల పండుగ, కృతజ్ఞత పండుగ పెద్ద కానుక ఇవ్వాలి, పెద్ద కానుక ఇవ్వాలి. సంవత్సరం అంతా ప్రభు ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ పోగు చేసుకొని తక్కేళ్ళలో ఒక దాంట్లో వేయాలి. దానికి సరితూగే కానుక యువతలేయాలి. తేలిపోయింది అనుకోండి, కానీ సరి సమానంగా నీ దేవుడని యెహోవా నిన్ను దీవించిన కొలది దీవెన చొప్పున శక్తి కొలది ఇవ్వాలి. హార్వెస్ట్ ఫెస్టివల్ మొన్న మా గుళ్ళో హార్వెస్ట్ ఫెస్టివల్ అయితే చాలా పెద్ద పెద్ద కానుకలు ఇచ్చారు అనుకోండి, లక్షల్లో ఇచ్చారు. ఒక పాప తేలా 2 రోజుల తర్వాత వచ్చి బ్యాగ్లోంచి ఒక మందమైన బంగారు గొలుసు తీసిందండి బయటికి. పాస్టర్ గారు, ఇది నా హార్వెస్ట్. అమ్మా, బంగారు గొలుసే? అవునండి. ఎంత విలువ చేస్తుంది ఏంటి తల్లి అంటే 5 లక్షలండి. ప్రభు సేవ కొరకు ఇవ్వడం అన్నది ఎంత గొప్ప ఆశ్చర్యం. మాస్లామిడి గారు అన్న పెద్ద మాట, దేవునికి ఇచ్చేవాడు పేదవాడు కాడు. ఆదివారం కానుకలు, పెళ్ళైతే కానుకలు, పిల్లబుడితే కానుకలు, ఉద్యోగం వస్తే కానుక,
హార్వెస్ట్ ఫెస్టివల్కు పెద్ద కానుక, ప్రతి నెల కూడా దశమ భాగం అన్న కానుక. డోంట్ ఫర్గెట్ దట్. సంఘ రక్షణ పొందిన బిడ్డవైతే నీ 10వ వంతు సేవకు నువ్వు ఇస్తావు, నీ స్థానిక సంఘానికి నువ్వు ఇస్తావు. ఎందుకంటే ఒకటి, అది కృతజ్ఞతకు సాదృశ్యము. రెండవది, ఆ 10వ భాగము దేవుని డబ్బు. చాలా మంది ఆ 10% దేవుని 10% కూడా కొట్టేస్తున్నారు. ఒకడు ఇలాగే దశమ భాగం ఇచ్చేవాడట, మానేశాడు. పాస్టర్ గారు వచ్చాడు, బాబు ఇంతకుముందు ఇచ్చేవాడు, ఇప్పుడు ఏమి ఇవ్వడం లేదు దశమ భాగం అంటే. తడుముకోడు అన్నాడట. నేను పేదలకు ఇచ్చేస్తానని అన్నాడట. సేవే కదా, వెరీ గుడ్. కానీ పాస్టర్ గారికి అనుమానం వచ్చిందట. ఏ పేదలకు ఇస్తున్నావు నేను కనుక్కోవచ్చా అని అడిగితే చెప్పుకొచ్చాడట. ఏంటంటే పాస్టర్ గారు, నెల మొదట్లో జీతం వస్తుంది, 10వ వంతు దేవుంది తీసి బీరువాలో పెట్టేస్తా, ముట్టను నేను దాన్ని. 10వ తారీఖు వచ్చేటప్పటికి దానికి కొంచెం డబ్బు ఖర్చు అయిపోతుంది. 20వ తారీఖు వచ్చేటప్పటికి ఫీజులకి, పెట్రోల్కి, దీనికి ఖర్చు. 25వ తారీఖు వచ్చేటప్పటికి చేతిలో ఉన్న డబ్బంతా అయిపోతుంది. ఏం చెప్పు, ఆ కనాను స్త్రీది గొప్ప విశ్వాసం ఎందుకు అయిందండి? ఏ స్థితిలో పడిపోయిందో గ్రహించి, ప్రభువా నేను పడిపోయిన దానినే, నన్ను క్షమించు, నీ కృప నీవు అని అడిగింది కనుక అద్భుతముగా, గొప్ప విశ్వాసముగా తన విశ్వాసాన్ని మార్చుకొని ప్రభు దేవుని. వినండి ప్రియులారా, రక్షణ జీవితంలో పశ్చాత్తాపం అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ఎవ్రీ డే వి మస్ట్ రిపెంట్. ఇలాగే ఒక యవనస్తురాలు ఒక కూటానికి వెళ్ళింది. అక్కడ వాక్యం చెప్పారు, పశ్చాత్తాపడేవారు ముందుకు రండి అని. అంటే ఈ పాప మంచి విశ్వాసురాలు కనుక తనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, వెళ్ళమ్మా వెళ్ళు, పశ్చాత్తాపడు, క్షమాపణ కోరుకో అంటే కన్నీరు కాచి ముందుకు వెళ్ళిపోయింది. అక్కడ అంతా అందరూ ఒప్పుకుంటే పాప కూడా ఒప్పుకుంది, కోరుకుంది. హృదయం అంతా తేలికైపోయింది, పట్టజాలనంత సంతోషం వచ్చేసింది. ఇంటికి పరిగెత్తుకొని వెళ్ళింది. వరండాలో తాతగారు ఎన్నో సంవత్సరాలుగా మంచం పట్టి ఉన్నారు, తెగలేని పరిస్థితి. తాతయ్య పశ్చాత్తాపంతో నా పాపాలు ఒప్పుకున్నాను, నా గుండె చాలా తేలికైపోయింది, ఎంతో సంతోషం వచ్చేసేది అని ఇవన్నీ చెప్తూ ఉంటే తాతగారు అన్నారట, అమ్మ నాకు చాలా సంతోషం, ప్రభు నిన్ను క్షమించారు, నీకెంతో సంతోషము సంతృప్తి వచ్చి నాకు చాలా సంతోషం, కానీ నా జీవితాన్ని చూసుకుంటే నాకు చాలా బాధగా ఉంది తల్లి. ఏంటి తాతయ్య ఏమైంది? అమ్మ చెప్తా మీరు. నేను కూడా యవన దశలో ఉన్నప్పుడు నీలాగే ఒక కూటానికి వెళ్ళాను. అప్పుడు సేవకులు పశ్చాత్తాపడు ముందుకు రమ్మన్నప్పుడు చాలా మంది వెళ్ళిపోతున్నారు. నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు కూడా వెళ్ళు 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 అని నన్ను చాలా ఒత్తిడి చేశాడు. కానీ ముందుకెళ్ళడం కన్నా నా పాపాన్ని నేను ఎక్కువ ప్రేమించాను కనుక ఎవరైనా సరే సంఘంలో ఎప్పుడూ పశ్చాత్తాపడాలి, చేస్తున్న పాపాలు. ఈ గొప్ప విశ్వాసం మౌనములో ఆమె నమ్ముకున్న గొప్ప విశ్వాసం, ఆటంకములో పట్టుదల గొప్ప విశ్వాసం, నిజస్థితిని గ్రహించిన గొప్ప విశ్వాసం. వాక్యం విన్నాం కదా, ఒకసారి నిలబడతారా? ప్రార్థన చేసుకుందాం, ప్రభుకు సమర్పించుకుందాం. ప్లీజ్ 5 minutes దయచేసి అందరు నిలబడండి, ప్రార్థన. అమూల్యమైన సందేశము, లోతైన సందేశం విన్నాం ప్రియులారా. రక్షణ జీవితంలో మీకు నాకు కావాల్సింది
ఆ స్త్రీ లాంటి గొప్ప విశ్వాసం. అందరూ కళ్ళు మూసుకోండి, కళ్ళు వంచండి. చిన్న ప్రార్థన చేసేస్తాను, ముగించేద్దాం. ఈ హృదయంలో చిన్న ప్రార్థన చేయండి. యేసయ్యా, నా విశ్వాసం కనాను విశ్వాసం లాగా నాకు తయారు చేయి. గొప్ప విశ్వాసం, మౌనములో సహితము నమ్ముకునే గొప్ప విశ్వాసం. ఎన్ని ఆటంకాలు వచ్చినా పట్టుదలగా గల విశ్వాసం నాకు ఇవ్వు. ఎప్పుడు ప్రార్థన చేసి ఆ నిజ స్థితిని గ్రహించి నిజమైన పశ్చాత్తాపంతో నా పాపాన్ని ఒప్పుకొని నీ క్షమాపణ కోరుకొని ఆ గొప్ప విశ్వాసం నాకు ఇవ్వమని ప్రతి ఒక్కరూ గుప్తముగా మీ హృదయాల్లో ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడు ఆ గొప్ప విశ్వాసం ఇచ్చినప్పుడు ప్రార్థనలకు అద్భుతమైన జవాబులు వస్తాయి, ఆశీర్వాదాలు మొదలవుతాయి. మనందరం ఒక పని చేద్దాం ప్రియులారా. అక్కడున్న ప్రతి ఒక్కరము కూడా నాతో పాటు కుడి హస్తాన్ని ఎత్తి ప్రభువుకు చూపిద్దాం. అందరం ఒకసారి కుడి హస్తాన్ని ఎత్తి ప్రభువుకు చూపిద్దాం. వాక్యానికి నేను విధేయత చూపి నాది గొప్ప విశ్వాసంగా మారాలన్న వారందరూ కూడా మీ కుడి హస్తాన్ని బాగా ఎత్తి నాకు చూపించండి. త్వరగా మీ కొరకు నేను ప్రార్థన చేసి పంపించాను. సర్వోన్నతుడా, సర్వాధికారి యేసయ్యా, మేమందరము చేతులు ఎత్తుతున్నాము. మా విశ్వాసము గొప్ప విశ్వాసంగా మార్చండి ప్రభువా. దినాల్లో సమృద్ధిగా అన్ని రంగాల్లో ఆశీర్వదించమని వీళ్ళందరినీ దయగల చేతులకే సమర్పించుకోండి. యేసు ప్రభువు ఘనమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. రెండు చేతుల ప్రభువుని చెప్తాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువులను ఆశీర్వదించును.